నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా మన్నే ఆత్మీయ బంధువులు మంత్రి కృతజ్ఞతలు తెలియజేసే సందర్భం మన్నెవర్గీకరణ జరిగిన సందర్భంగా దామోదర్ రాజనరసింహ ఆరోగ్య శాఖ మంత్రిని ఈ రోజు కలవడం జరిగింది. ఇందులో భాగంగా మంత్రి మీ మన్నే కులం అందరూ మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పారు. అలాగే త్వరలో నోటిఫికేషన్లు వస్తాయి. మీ మన్నే కులానికి ప్రత్యేకంగా యువకులకు కోచింగ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే మీరు ఉన్నత స్థాయి చేరుకోవాలని మీ జాతిని వృద్ధి చేసుకోండని మన్నే వర్గీయులకు తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా వివిధ జిల్లాల నుండి రావడం జరిగింది. రాష్ట్ర స్థాయి కమిటీ నుండి రావడం జరిగిందని మన్నే సుధాకర్, సాయిబాబా, యాదగిరి, శంకర్, నాగభూషణం, సంగారెడ్డి జిల్లా నుండి మన్నే నారాయణ, మన్నే వెంకట్, మన్నే శ్రీనివాస్, బుడాయ, శివ, రంగయ్య, గోవర్ధన్, బాలాబాద్రి నాగరత్నం, బాలరాజు, ఈశ్వర్, మన్నే రాజేందర్, రాజశేఖర్, సుధాకర్, మన్నే బుచ్చయ్య, భీమ్, పవన్ మన్నే, శంకర్, మల్లేశం, చక్రధర్, మధు, అశోక్, శ్రీహరి, భారత్, రాజు, రమేష్, పద్మరావు తదితరులు అందరూ పాల్గొన్నారు. ఆర్టీఐ 9 న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం. మనకి ఇవాళ కొంత అపోహలు ఉన్నాయి. మా కామారెడ్డి జిల్లాల గ్రూప్లో కూడా ఒక మెసేజ్ వచ్చింది. ఈ 1కు మనకి ఏమొస్తుంది అనే క్వశ్చన్ రేజ్ చేసారు. ఆ 1కు ఏమొస్తుంది అనేది ఇదనే సార్ ఏం చెప్పిండు. 1లోనే మిగిలితేనే ఇంకా 2కు పోతుంది తప్ప మనకు అందుకని మనం వెనుకబడి చదువులతో ముందు పోయి అవి అభివృద్ధి ఫలాలు అందుకోవాలని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను. ముఖ్యంగా దయచేసి మీడియాకు కవర్ చేయించే బాధ్యత ఉంటేనే మీడియాలో స్టడీ రండి. మరియు సంగారెడ్డి జిల్లా వివిధ గ్రామాల నుంచి వివిధ పట్టణాల నుంచి ఐక్యతతో ఒక్క పిలుపునిచ్చి ఇంత అర్జెంటుగా మరియు 8 గంటలకే అని అంటే వాళ్ళు కామారెడ్డి నుంచి వచ్చారంటే ఎన్ని గంటలకు వాళ్ళు లేచి ఉంటారు? ఉదయం 4 గంటలకు లేచి ఉంటారు. ఈ టైంకి వచ్చి ఇంతమందితోటి మనకు ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మరియు సారు మన ఆరోగ్య శాఖ మంత్రి గారు క్లుప్తంగా చెప్పారు. ఏంటి మీకు ఈ అర్థం ఉంది, ఇంత ఛాన్స్ ఉంది, మీ పిల్లలను ఎడ్యుకేట్ చేయండి, ఎడ్యుకేట్ చేసి మంచి డెవలప్మెంట్ కార్యక్రమం ప్రోత్సహించండి. తర్వాత మీకు మీటింగ్ పెడుతున్నాము. తర్వాత అతి త్వరలోనే సంగారెడ్డి లోకల్ ఉన్న వాళ్ళతోటి మాట్లాడతామన్నారు. ఇది అయిన తర్వాత మన సిటీలో కూడా మాట్లాడతామన్నారు. కోచింగ్ సెంటర్లకు వెళ్ళాలని చెప్పారు, ప్రిపేర్ చేయమన్నారు పిల్లలను. ఈ సదవకాశాన్ని మన ఉద్యోగాలు లేని వాళ్ళందరికీ అప్ టు 10th to డిగ్రీ పీజీలు చేసేందుకు వారికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం సద్వినియోగం చేసుకొని మన బంధువులు ఏది మన్నే జాతి అందరూ కూడా దీనికి సముఖంగా పాత్ర వహించి ఇంకా ఏ మీటింగ్ చెప్పినా ఎక్కడ ఏ టైంలు చెప్పినా అందరూ 100% హాజరు కావాలని, మరి దీంట్లో ముఖ్యంగా మగ్దుంపూర్ విలేజ్కి బాగా కృతజ్ఞతలు జరపాలి. 51 మంది కూర్చొని మీటింగ్ పెట్టి విత్ పేర్లతో సహా మనకు లిస్ట్ పంపించారు. ప్రతి విలేజ్లో ప్రతి గ్రామంలో అలాగే మీటింగ్ చేసుకొని తర్వాత అడక్ కమిటీని ఏర్పాటు చేసుకొని అందరు సంతకాలు తీసి పంపిస్తే మనం ఇక్కడ లిస్ట్ తయారు చేస్తాం. టోటల్ జనాభా ఎంత ఉంది, యాక్చువల్గా మన జనాభా ఎంత ఉంది అనే ఒక పొజిషన్కు ఉండి మనం అంతా సాధించుకొని మన పిల్లల భవిష్యత్తు మనది ఎట్లాగో అయిపోయింది, మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అందరూ సహకరించి దీనికి బంధువులందరూ సహకరించాలని కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నాను. పిలువగానే ఇంటి సమావేశానికి వచ్చి చాలా విజయవంతం చేసి మరియు ఈ యొక్క సమావేశానికి ముఖ్య బాధ్యత వహించి సార్ యొక్క అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి ఏపీఎం సంగారెడ్డి వెంకట్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ మండలు జిల్లాలు మరియు అందరు బాధ్యులకు మరియు గోవర్ధన్ గారికి అందరు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి మన యొక్క సంఘ నిర్మాణంలో ఇది తొలి అడుగు కాబట్టి ఇప్పటి నుంచి మనము అధికారులను కలవడానికి వాళ్ళు ఏ టైంలో అపాయింట్మెంట్ ఇస్తే తొందరగా వెళ్ళవలసి ఉంటుంది. ఆల్రెడీ మన యుద్ధం స్టార్ట్ అయింది. ఈ యుద్ధంలో ఎప్పుడు మనకు అవకాశం వస్తేప్పుడు తొందరగా మన సంఘ నిర్మాణం కోసం అందరూ కూడా పాల్పంచుకొని ముందుకు పోవాలని, మీ అందరి సహాయ సహకారాలు ఈ విధంగానే ఉండాలని మరియు ఫ్యూచర్లో మనం అందరం కూడా అభివృద్ధి చెందడం కోసము మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ సార్ గారు మంచి హృదయంతో స్పందించి
వర్గీకరణ విషయంలో తను కూడా మనకు తీసుకున్నటువంటి విధి విధానాలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా మన గ్రామాలలో మండలాలలో మీతో మన వాళ్ళతో డిస్కషన్ చేసి అందరూ కూడా పెద్ద మొత్తంలో ఏ మీటింగ్ అయినా కానీ హాజరయ్యే విధంగా మీరు అందరూ చొరవ తీసుకోవాలని మిమ్మల్ని అందరూ మా యొక్క బాధ్యత భావించి మీ అందరూ కూడా విన్నవించుకుంటున్నాము. మీరు అందరూ కూడా మన మన్నే కుల సంఘ నిర్మాణంలో సైనిక పాత్ర పోషిస్తూ పెద్దన పాత్ర పోషిస్తూ మీ సేవలు కూడా మన వాళ్ళు చాలామంది తెలియక బయటకు రావట్లేదు. వాళ్ళందరినీ కూడా బయట తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క మన్య బంధు సభ్యుని మీద ఉండదని నేను భావిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. జై మన్నే, జై మన్నే, మన్నే ఐక్యత, మన్నే ఐక్యత. గోవర్ధన్ మాట్లాడు సార్ మాట్లాడతాడు సీనియర్ పెద్ద మనిషి. మనకున్నటువంటి అవకాశాన్ని సారు మంత్రివర్యులు మనల్ని ఏమాత్రం ఎత్తిపోకుండా వెనుకబడ్డ వర్గంగా మనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఇది మనం అంతా కూడా ముందుకు రావాల్సింది. ఏంటంటే ఉన్నటువంటి యాక్చువాలిటీ బయటికి రావాలంటే మనం అందరం మీట్ అయ్యి ఒక అడా కమిటీ కానీ ఒక కమిటీ నిర్మించినట్టు కమిటీ వాళ్ళు ఈ ఫలానా వాళ్ళు మళ్ళీ అనేటువంటి విధి విధానాలను రూపొందించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. లేదంటే ఇక లేనిపోని అంశాలను లెక్కలోకి తీసుకుంటున్నారు. కాబట్టి అవకాశాన్ని అందరం కూడా ఒక బాధ్యతగా వహించి ఇక ముందు కూడా ఎక్కడన్నా మీటింగులు పెట్టుకొని మనం ముందుకు పోవాలంటే అందరూ హాజరైతే దానికి ఒక విధానం పక్కా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా గుర్తించవలసినటువంటి అవకాశం ఉన్నది. మన గౌరవ అధ్యక్ష పాత్ర పోషించి వెంకన్న గారికి మరియు మన ప్రతి విలేజ్ నుంచి వచ్చిన మన్య బంధువులందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఒక్క మాట చెప్పి సార్తో అపాయింట్మెంట్ తీసుకొని మన కోసం టైం స్పెండ్ చేసి ఒక మాట చెప్పగానే పొద్దున 8:30 వరకు ఇంతమంది మన్య సోదరులు మనం అందుబాటులో ఉండి కలుసుకున్నామంటే మన మన్యవీరుల ఐక్యత స్టార్ట్ అయిందని శుభసూచకం. దానికి మనం ప్రతి ఒక విలేజ్లో మన బుచ్చన్న సార్ గారు పెద్దలు చెప్పినట్టుగా ఇప్పుడు మన్య అనేది చాలా మార్వేర్ సర్నేమ్స్ ఉంటాయి. అది మున్నూరు కాపులు ఉంటుంది, మాల దాంట్లో ఉంటుంది, మాదిగల దాంట్లో ఉంటుంది, గౌడ్స్ దాంట్లో ఉంటుంది, అన్ని దాంట్లో ఉంటుంది. కానీ నిజమైన మన్య ఎవరనేది గుర్తించి పెద్ద మనుషులు 3 తరాల నుంచి అన్నగారు చెప్పినట్టుగా 3 తరాల నుంచి గుర్తించి అసలైన మన్యలను పేర్లు రాసి ఇప్పుడు నేను అందుకే లాస్ట్ టైం కూడా చెప్పినాను, ఒక మండలానికి ఒక బాధ్యుని చేస్తే పెద్ద మనుషులు ఇట్లాంటి వాళ్ళు పెద్దల నిర్ణయాలు తీసుకొని సలహాలు తీసుకుంటే మన తరానికి అన్యాయం జరగదు. ఇప్పుడు మన మంత్రివర్యులు చెప్పినట్టుగా మనం ఆ విధంగా ముందుకు పోతే మనకు న్యాయపరంగా అయిన చిక్కులు ఎదురుగావని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై మన్నే, జై జై జై. దానిలో పాల్గొన్నా. అయితే నేను పనిచేసే దగ్గర మన్నే వాళ్ళు మాల కులస్తులు ఉండే, నేను అక్కడ మాలని ఫిల్ చేసిన వాళ్ళు చెప్పారు. కానీ అదే నా సొంత గ్రామానికి వచ్చేసరికి ఏంటంటే అక్కడ ఉన్న కులగన్న చేసే సెక్రటరీ వాళ్ళకి అవగాహన లేకుండా మాలాన్ని పెట్టేసారు ఆటోమేటిక్గా. నేను దాని తర్వాత చెక్ చేసిన మనలో నేను చెక్ చేసి దాని తర్వాత నేను డేటా ఎంట్రీలో కూడా ఉన్నా కాబట్టి ఉండే మా సెక్రటరీ తోటి మొత్తం చేంజ్ చేయించి మళ్ళీ మన్నే మనం డ్రైన్ బాక్స్ మాది నర్సాపూర్ మండలం. అయితే అవగాహన లేకపోవడం వల్ల ఇప్పుడు ఇంకోటి ఏంటంటే యూత్ కూడా మనలకు చదువుకునే పిల్లలకు ప్రతి ఒక్కరు చెప్పండి, మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటప్పుడు ఇట్లా తీసుకోకండి, ఇది మనది అని చెప్పుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే మనం సర్టిఫికేటే కదా, మనం ఎంత మాట్లాడినా రేపు రిజర్వేషన్కి వచ్చేసరికి సర్టిఫికేట్ యూజ్ అవుతుంది. సో గ్రామానికి ఒకరు యువకులు బాధ్యత తీసుకొని మనలకు చెప్పి చదువుకుంటే వాళ్ళకు లేకపోతే ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళకు చెప్పి క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇప్పియండి. ఎందుకంటే కొంతమందికి అవగాహన లేక ఇప్పుడు చాలామంది గ్రూపులు కూడా చిరాకు చూడడం బంద్ చేస్తారు, అసలైన చదవరు. ఈ వేస్టేజ్ పెట్టడం వల్ల అసలైన అసలు ఓపెన్ చేయాలంటే కూడా అట్లా. కాకపోతే
నిజమైన విషయాలు చెప్పి మనోళ్ళకి అందరికి సర్టిఫికేట్ విషయంలో చదువుకుంటోళ్ళకు ఇప్పుడు ఎవరైతే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతారో వాళ్ళకు మన్నే సర్టిఫికేట్ ఇప్పియండి. ఇప్పుడు నెక్స్ట్ మన సర్వేలు వచ్చిన మనలకు చెప్పియండి. ఎందుకంటే మేము ఉన్నా కాబట్టి చూసినాం మన దగ్గర కూడా చాలా మంది పిల్లలు సెన్సెస్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఖచ్చితంగా ఇంకోటి మనలో ఇప్పుడు చాలా మంది ఆఫీసులలో మన కులవృత్తి మస్కూరోళ్ళు ఉంటారు. మనోళ్ళు వచ్చినప్పుడు జూనియర్ అసిస్టెంట్ మస్కూర్ మనోళ్ళు ఉంటారు, ప్రతి ఆఫీస్లో ఉంటారు. మనం ఎట్లా మరో ఆఫీస్కి వస్తారు కాబట్టి చూసి మనోళ్ళని కలిసి ఇప్పియండి. ఏం పేరు సార్ మీకు? థ్యాంక్ యూ. తయారు చేసి ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి నిజాయితీని మనం బయటికి తెచ్చుకుందాం. కాబట్టి సరే, అందరికీ నమస్కారాలు. నేను నాది సింగూరు, నా పేరు బుచ్చయ్య. నేను గెస్టెడ్ హెడ్ మాస్టర్గా రిటైర్డ్ అయినా 10-15 ఏళ్ళు అవుతుంది. సరే రైట్, అందరికీ నమస్కారం. ఇప్పుడు అందరికీ నమస్కారం. అది అతి తొందరలోనే సారు నిన్న మనకి టైం ఇవ్వగానే ఈరోజు అందరూ దాదాపు 60 మంది వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఒకటి సార్ కూడా ఏమన్నారంటే మళ్ళీ త్వరలో మీటింగ్ పెడదామన్నాడు. అంటే హైదరాబాద్లో కాకుండా మన మీ వాళ్ళతోటి మీటింగ్ పెట్టరా మరి ఇంత మంచి కార్యక్రమం అని నిన్న కూడా అన్నాడు, ఇప్పుడు కూడా అన్నారు. కాబట్టి మనకు ఒకవేళ సారు హైదరాబాద్లో పెట్టిన తర్వాత మనకు ఆల్రెడీ ఏదో 20కి సన్నాహక సమావేశం పెట్టుకొని దాని ప్రకారం అందరూ కూడా ప్రతి ఒక్కరు మన గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం నుంచి అందరూ వచ్చేటట్టు చూసుకుంటేనే మనకు 1000-2000 మందితోటి అట్లా పెద్ద ఎత్తున మీటింగ్ పెడదాం ఇక్కడనే సంగారెడ్డిలో కానీ, లేదంటే అందరితోటి మనం మాట్లాడుకొని. కాబట్టి ఆ మీటింగ్కు మనం సక్సెస్ చేయాలంటే ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. అది తీసుకున్నప్పుడే మనం కూడా ఇంతమంది ఉన్నారా అనే తెలుస్తుంది. ఇన్ని రోజులు ఎప్పుడు మీటింగ్ పెట్టుకోలేము మన కులంలో. కాబట్టి దయచేసి ఆ కార్యక్రమానికి అందరూ ప్రతి ఒక్కరు నాది అనేది తీసుకుంటే సక్సెస్ అవుతుంది. కాబట్టి అది తీసుకోవాలని కోరుతూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వివిధ గ్రామాల నుంచి